వైద్య నిలయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మొలలు, రక్త మొలలు, మూలశంక అని కూడా మనం పిలువబడుతుంది. ఒక్కొక్కరి ప్రాంతీయ భాషను బట్టి ఆ ప్రదేశాల్లో ఆ విధంగా పిలువబడుతుంది. మొలలు, మూలశంక అంటే వారి వారి ప్రాంతీయ భాషను బట్టి ఆ విధంగా పిలుచుకుంటారు. ఈ మొలలు అనే వ్యాధి దేని మూలంగా వస్తుంది అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇది ఎక్కువగా జర్నీ చేసేవాళ్ళు, అంటే డ్రైవింగ్ పరంగా కానివ్వండి, ఆఫీస్ పరంగా కానివ్వండి, జర్నీలో ఉండేవారు, ఎక్కువగా కూర్చుని వర్క్ చేసేటువంటి వ్యక్తులు, వారికి ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. దీనిని చాలా వరకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, ఆపరేషన్ చేయించుకోవటం, దీనికి వారు విడియపడుతూ ఈ బాధను భరిస్తూ ఉంటారు. అయితే ఏ ఆపరేషన్ అవసరం లేదు. ఈ మొలలు, రక్త మొలలు, ఫిస్టుల్లా, లూటీలు 3 విధాలైనటువంటి ఈ మొలల్లో ఉన్నాయి. రక్త మొలలు అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. రక్త మొలలు అంటే మన మల విసర్జన ద్వారా రక్తం దాని ద్వారా కిందకి పోతూ ఉంటుంది. చుక్కలుగా కానీ మన మలం ద్వారా కానీ ఆ రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తే అన్నిసార్లు ఈ రక్త మొలల ద్వారా, ఆ మలం ద్వారా రక్తం బయటకు పోతూ ఉంటుంది. వాళ్ళు ఎంత తిన్నప్పటికీ కూడా మనిషిలో ఎదుగుదల అనేది ఉండదు, బలం అనేది తక్కువగానే ఉంటుంది. కారణం రక్తం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఫిస్టుల్లా, ఇది ఫిస్టుల్లా అనేది మల విసర్జన తర్వాత ఆ రంధ్రం యథావిధిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ ఫిస్టుల్లా సంక్రమించిన వారికి ఉండదు. ఎందుకు అంటే ఆ రంధ్రం బయటకు వచ్చిన తర్వాత, మల విసర్జన తర్వాత అది యథాస్థానంలోకి వెళ్ళాలి, కానీ వెళ్ళదు. అది బయటికే ఉండి సరుపుతూ బాధిస్తూ ఎంతో ఎవరికి చెప్పుకోలేని విధంగా ఆ బాధను అనుభవింపజేస్తుంది. అయితే లూటీలు, ఇవి చిన్న కణితిలాగా ఏర్పడి ఆ మల విసర్జన ద్వారం దగ్గర అది ఉంటుంది. అది వేడి చేసినప్పుడల్లా దాన్ని ఎక్కువగా గాయపరుస్తూ ఉంటుంది. అంటే మనశ్శాంతి, మనకి ఏ విధమైనటువంటి నిగ్రహ శక్తి మనకి ఉండదు. ఈ విధంగా మనిషి చెప్పుకోలేని విధంగా బాధపడుతూ ఉంటాడు. దీనికి ఆపరేషన్ చాలామంది చేయించుకుంటారు, కానీ సక్సెస్ అనేది కొంతమందికి. ఈ మల విసర్జన ద్వారం దగ్గర కట్ చేసి వైద్యులు ఆ యొక్క నరాన్ని ఒక సన్నటి తాడును కట్టి, ఇది మన స్టిచ్చింగ్ చేసే వైర్తోటి ముడేసి లాగుతారు. బయటికి లాగినప్పుడు అది తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్క పీస్ తెగినప్పటికీ మళ్ళీ అది 1 year తర్వాత అది ఒకటొకటిగా అలా వ్యాప్తి చెంది మళ్ళీ బాధించడం, మళ్ళీ యథావిధిగా అతని బాధలోకి వెళ్ళిపోతాడు. అయితే ఆపరేషన్ అనేది సక్సెస్ ఆర్ నాట్ సక్సెస్ అనేది గ్యారంటీ లేదు. దీనికి శాశ్వత నివారణ అనేది మన దగ్గర ఉంది. ఏ విధంగా అంటే ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి సిగ్గుపడవలసిన పని లేదు. ఇది టెస్ట్ చేసి చెప్పవలసిన పని అంతకన్నా లేదు. నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం సక్రమంగా చెప్తే మీరు కూడా నా దగ్గరికి రానవసరం లేదు. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ ఇంటికి మీకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ మందులు తీసుకుని వెళ్ళి మీరు వాడితే సరిపోతుంది. అయితే అది ఏ విధంగా అంటే 3 రోజులు మందు ఇవ్వబడుతుంది. ఆ 3 రోజులు పరగడుపునే ఆ మందుని తీసుకోవాలి. పరగడుపుని తీసుకుని ఆ తర్వాత తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి 21 రోజు పథ్యం చేయాలని మాత్రం నిర్దిష్టంగా చెప్పబడుతుంది. పథ్యం చేయలేని వారికి మాత్రం ఈ మందు పనిచేయదు. 21 దినాలు కొన్ని పదార్థాలు తినకూడదు. నీసు మాంసాలు తినకూడదు. అలాగే వంకాయ, భూమిలో పండిన దుంప, ఏ దుంప భూమిలో పండినటువంటి దుంపలు తినడానికి వీల్లేదు.
అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి. వాటిని 21 రోజులు వాళ్ళు పాటించినట్లయితే ఇది శాశ్వత నివారణ. జీవితంలో ఇంక మళ్ళీ రాదు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కొంతమందికి సక్సెస్, కొంతమందికి నాన్ సక్సెస్, ఈ విధంగా ఇందులో లేదు. కారణం ఏమిటంటే ఇది కడుపులోకే ఇవ్వబడుతుంది ఈ ఈ మందుని. ఇది ఒక రకమైనటువంటి వేళ్ళు చెట్లతోని తయారు చేసి ఇచ్చేటువంటి ఔషధం ఇది కడుపులో ఉన్నటువంటి ఈ మల విసర్జన ద్వారం దగ్గర ఉన్నటువంటి ప్రేగు ఏదైతే సన్నటి ఈ మూల వ్యాధికి సంబంధించిన ప్రేగు ఉందో దాన్ని ఈ మందు లోపలికి వెళ్ళి మార్చేస్తుంది. ఆ మార్చేయడం ద్వారా ఇక శాశ్వతంగా జీవితంలో మనిషికి ఆ వ్యాధి వచ్చే అవకాశం లేదు. ఒక్క 21 రోజు మాత్రం తప్పనిసరిగా చెప్పిన నిబంధనలను పాటించే వారికి 100కి 100% మా తరపు నుంచి మేము ఛాలెంజ్గా చెప్తున్నాం. గ్యారంటీ వైద్యం 100%. ఇందులో సిగ్గుపడవలసిన పని లేదు, బిడియపడవలసిన పని లేదు. ఆడవారైతే నన్ను డైరెక్ట్గా సంప్రదించవలసిన పని అంతకన్నా లేదు. అయితే ఫోన్ ద్వారా నా ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ మెసేజ్లు కానీ పెట్టొద్దు. దయచేసి డైరెక్ట్గా నాతో సంప్రదించండి. ఆ ఫోన్ ద్వారా సంప్రదించి మీకు ఎప్పుడు ఏ టైంకి నేను మెడిసిన్ ఇవ్వాలి అన్నది నేను అన్నీ తయారు చేసుకున్న తర్వాత చెప్తాను. ఆ డేట్కి వచ్చి మెడిసిన్ తీసుకోండి. మగవారైతే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. ఆడవారైతే మీ కుటుంబ సభ్యులు, మీ భర్త లేకపోతే మీ పిల్లలు, మీకు సంబంధించి మీ అన్నదమ్ములు ఎవరో మీకు సంబంధించిన వారిని పంపించి కూడా తీసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఇంకొక సౌకర్యం కల్పించబడుతుంది. ఆ 3 దినాలు నేనే మీ వద్దకు వచ్చి వైద్యం చేసి 3 దినాలు ఉండి మీకు వైద్యం చేసి నేను వచ్చేస్తాను. ఆ సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది. అయితే మీరు రమ్మన్న వెంటనే రావడానికి నాకు అవకాశం లేదు. నేను ఈ మందులు అన్నీ సిద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడు. కాబట్టి ఏంటంటే బిఫోర్గా మీరు ఫోన్ చేసి కన్సల్ట్ చేయండి. తప్పనిసరిగా నమ్మకం మీది, 100% గ్యారంటీ మాది. ఇది గ్రేసీ ఆయుర్వేద నిలయం. గ్రేసీ ఆయుర్వేద నిలయం. ప్రేక్షకులకు నమస్కారం.